మిత్రులందరికీ నమస్కారం, శుభోదయం, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈరోజు మృగశిర కార్తె సందర్భంగా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా మనందరికీ అదేవిధంగా రైతులకు ముఖ్యమైనటువంటి దేశానికి వెన్నెముకైనటువంటి వ్యవసాయదారులకు ఒక ముఖ్యమైనటువంటి పండుగ. ఎందుకంటే ఈరోజు మృగశిర కార్తె నాడు మరి అందరూ కూడా వ్యవసాయ పనులు అనేటువంటిది ప్రారంభించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మనందరికీ కూడా శుభసూచకమైనటువంటిది. అయితే ఈ మృగశిర కార్తె గురించి కొద్దిగా మనం తెలుసుకుందాం. దీన్ని మనం వాడుక భాష లోపల మిరుగు లేదా మిర్గము అని అంటుంటారు. అయితే ఈ మృగశిర కార్తె నాడు ఎందుకు ఈ బెల్లము ఇంగువ తినడం అనేటువంటిది, చేపలు ఎందుకు తింటారు, దీని యొక్క విశేషం తెలుసుకుందాం. అయితే ముందుగా ఏంటంటే మనకు నక్షత్రాలు 27 ఉంటాయి. 27 నక్షత్రాలు అంటే అశ్విని నుంచి రేవతి వరకు 27 నక్షత్రాలు ఉంటాయి. అయితే ఈ యొక్క నక్షత్రం లోపలికి ఒక్కొక్క నక్షత్రం లోపలికి సూర్యుడు నక్షత్రం లోపలికి చేరడం జరుగుతుంది. అయితే ఈ విధంగా ఈ మృగశిర కార్తె అంటే మృగశిర నక్షత్రంలోకి సూర్యుడు చేరడాన్ని మృగశిర కార్తె అనడం జరుగుతుంది. అదేవిధంగా చంద్రుడు ఒక్కొక్క నక్షత్రంలో 14 రోజుల పాటు ఉంటాడు. అయితే ఈ యొక్క చంద్రుడు 14 రోజుల తర్వాత మరి ఒక్కొక్క నక్షత్రానికి దగ్గరగా ఉంటాడు. అయితే ఈ మృగశిర నక్షత్రానికి చంద్రుడు దగ్గరగా ఉండడం వల్ల దీనికి మృగశిర కార్తె అనే పేరు కూడా రావడం జరిగింది. ఇట్లా సూర్య చంద్రుల మరి ఇద్దరికి కూడా సంబంధించినటువంటిది మృగశిర కార్తె. అయితే ఈరోజు రైతులు తమ పొలం పనులను మనం ఈరువాక అంటాం. అంటే పొలం పనులు ప్రారంభించేటువంటి రోజు. మనకు సహజంగా ఈ ఆధునిక సాంకేతిక యుగంలో కూడా ఎన్ని మార్పులు వచ్చినా కానీ రైతులు ఒక సాంప్రదాయం ప్రకారం పూర్వకాలం నుంచి కూడా నైరుతి ఋతుపవనాలు ప్రవేశించేటువంటి రోజు ఇది. అదేవిధంగా ఖచ్చితంగా ఈరోజు దేశమంతటా కూడా నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడము, ఖచ్చితంగా వర్షం అనేటువంటిది పడుతుంది. అది మనందరికీ కూడా, ఎందుకంటే వేసవికాలం ముగిసి వర్షకాలం ప్రారంభం అనేటువంటిది ఈ యొక్క మృగశిర కార్తె నాడు ప్రారంభమవుతుంది. ఇది మనందరికీ గర్వకారణం. కాబట్టి వాతావరణంలో మార్పు అవుతుంది. కాబట్టి ఈ వాతావరణంలో మార్పులకు అనుగుణంగా ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలనేటువంటిది కూడా మన పెద్దవాళ్ళు మంచి రచన చేశారు. అంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో ఒకేసారి వాతావరణం నుంచి మార్పు వస్తుంది. కాబట్టి వేడి నుంచి చలి లోపలికి వాతావరణం మారుతుంది. కాబట్టి మనం శరీరంలో అనేక రకాలటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బెల్లము ఇంగువ అనేటువంటిది, అంటే బెల్లం వల్ల మన రక్తం లోపల హిమోగ్లోబిన్ పెరుగుతుంది, మన నరాలకు బలం ఇస్తుంది. అదేవిధంగా ఇంగువ అనేటువంటిది మన జీర్ణశక్తి అనేటువంటిది పెంచడానికి ఉపయోగపడుతుంది. ఒకేసారి శరీరంలో మార్పుల వల్ల జీర్ణశక్తి లోపల కొన్ని మార్పులు జరగవచ్చు. కాబట్టి ఈ బెల్లము ఇంగువ ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా తినడం అనేటువంటి జరుగుతుంది. ఎవరన్నా దొరకకుంటే కూడా కిరాణా కొట్టులో దొరుకుతుంది. ఖచ్చితంగా బెల్లము ఇంగువ ఒక శనగగింజంతా మనం తినడం అనేటువంటిది కుటుంబ సభ్యులందరూ కూడా తినాలి. అదేవిధంగా చేపలు తీసుకోవడం అనేటువంటిది ఈరోజు ఎక్కువగా, అంటే చేపల్లో కూడా ఏంటంటే ఈ శరీరము మరి చల్లగా మారుతుంది. కాబట్టి శరీర ఉష్ణోగ్రతను సమశీతోష్ణంగా చేయడానికి, శరీరాన్ని నియంత్రణలో ఉంచడానికి, శరీర ఉష్ణోగ్రత పెంచడానికి ఈ యొక్క బెల్లము ఇంగువ ఉపయోగపడ్డట్లే ఈ చేపలు కూడా మరి మన శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడము, శరీరము మరి చల్లబడకుండా ఉంచడానికి ఈ యొక్క చేపలు ఆహారం అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. ఇవి ఈరోజు మృగశిర కార్తె యొక్క విశేషాలు. ఇంకా చాలా ఉన్నాయి, ఇవి చాలు. కాబట్టి ఈ మృగశిర కార్తె సందర్భంగా అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలు అనేటువంటివి ప్రతి ఒక్కరికి తెలియజేసినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ జై శ్రీరామ్.